హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మిరియాల పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మిరియాల పొంగల్లోకి అయితే ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకోవాలండి. పెసరపప్పు అయితే దోరగా వేపుకొని ఒక 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని 1.5 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. రైస్ అయితే నేను ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి రైస్ని. పప్పు అయితే మంచిగా కుక్ అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని రైస్కి పప్పుకి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేయాలి. పప్పు రైస్ అయితే కలిపేసి వాటర్ మితంగా వేసి నేనైతే స్టవ్ మీద సిమ్లో పెట్టేశానండి. ఈ లోపల నేనైతే పొంగల్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేనైతే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఓన్లీ పల్లీ చట్నీ అనే కాదండి, టమాటా పచ్చడైనా, పుదీనా పచ్చడైనా, కొత్తిమీర పచ్చడైనా, ఏ పచ్చడైనా కూడా చాలా బాగుంటుందండి. పొంగల్లోకి పొంగల్ అయితే కుక్ అయిపోవచ్చిందండి. నేనైతే దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ మనకి ఎంత అయితే కావాలో అంత యాడ్ చేసుకోవడమే. కొంచెం అయితే పసుపు అయితే వేస్తున్నానండి, కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది. పసుపు అయితే ఆప్షనల్ అండి, మన ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి. బాగా మిక్స్ చేసి బాగా కుక్ అవనిచ్చామంటే పొంగల్ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. కొంచెం మరీ బియ్యంగా అన్నంగా లేకుండా బాగా మెత్తగా కుక్ అవనివ్వాలండి. నేనైతే ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టేదానికి నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. దాంట్లోకి మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు వేసానండి. అవి కొంచెం దోరగా వేగనిచ్చిన తర్వాత అల్లము, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అల్లం అయితే కచ్చా పచ్చాగా నేను దంచుకొని వేసుకున్నానండి. పచ్చిమిర్చి అయితే ఒక 3 చీలికల దాకా వేసానండి. వేసుకొని మంచిగా మిక్స్ అవనివ్వాలండి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. పొంగల్లోకి అదే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం పోపు వేసినప్పుడు కరివేపాకుకి, మిరియాలకి, అల్లంకి ఫ్లేవర్ అనేది చాలా కమ్మనైన ఫ్లేవర్ అయితే వస్తుందండి మనకి. ఇంగు కూడా యాడ్ చేస్తున్నానండి. కొందరికి పెసరపప్పు తింటే డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుందండి. ఇంగు యాడ్ చేసుకున్నామంటే ఈజీగా డైజెషన్ అనేది అవుతుందండి. పోపు అయితే పొంగల్లోకి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలాగా మూత పెట్టేసామంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పొంగల్లోకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి పొంగలి. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకొనేసి సర్వ్ చేసుకునేయడమే. పొంగల్ అయితే నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు కానీ, అమ్మవారికి ప్రసాదంగా కానీ పెట్టామంటే చాలా బాగుంటుందండి. శ్రావణ మాసంలో కానీ, మామూలుగా దసరాల నవరాత్రుల్లో కూడా అమ్మవార్లకి ప్రసాదంగా పెడతాం కదండి. మీరైతే ట్రై చేయండి. ఓకే, బాయ్.